హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ ఫ్రైని రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్‌గా, ఇంకొంచెం రుచిగా వచ్చే విధంగా అంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో ఈ విధంగా చేస్తానండి చికెన్ ఫ్రైని. మా పిల్లలకి ఈ విధంగా చేస్తే చాలా ఇష్టం. ఈ చికెన్ ఫ్రైని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జర్నీలో కూడా 3, 4 డేస్ వరకు అసలు ఖరాబ్ కాదండి. రూమ్ టెంపరేచర్‌లో పెట్టినా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపిస్తా పదండి. ముందుగా ఒక కేజీ చికెన్‌ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోండి. అలా అయితేనే ఫ్రై బాగొస్తుంది. ఇలా తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ఆ ప్యాన్‌లో 4 పావుల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిలు కేజీ చికెన్‌కి 4 పావులు సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి చికెన్ ముక్కలను వేసుకోవాలి. వెడల్పుగా ఉన్న పాత్రలో ఫ్రై చేసుకుంటేనే బావుంటుందండి. ముక్క ఫ్రై కావాలి. ఇలా వేసుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత ఈ ముక్కల్ని ఈ విధంగా కిందికి పైకి అనుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇదంతా పసుపు, ఉప్పు కలిసే విధంగా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ నుండి ఈ విధంగా వాటర్ వస్తుంది. ఈ వాటర్‌లోనే చికెన్ ఉడుకుతుందండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్‌కి ఒకసారి ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఆయిలే తేలుతుంది. ఈ విధంగా ఆయిలే మిగలాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కావాలండి. ఒక 5 మినిట్స్ మూత తీసి మనం కలుపుతూ ఉంటే ఇలా పీసెస్ అన్నీ రెడ్ కలర్‌లోకి వస్తుంటాయి. మంచిగా ఫ్రై అవుతున్నాయి ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి మనము కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలి. అంటే కా ఫస్టు అల్లం వెల్లుల్లి పేస్టు. ఫ్రెష్‌గా నూరిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ బాగొస్తుంది ఫ్రెష్‌ది వేసుకుంటే. దీన్నంతా మంచిగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి 4 స్పూన్ల కారం పడుతుందండి. కేజీ చికెన్ కదా 4 స్పూన్ల కారము పడుతుంది. ఇందులో ఆనియన్స్ మనము టమాటా, పచ్చిమిర్చి ఏది వేయలేదు కదా! గ్రేవీ అంతా కారము, మసాలాలతోటే వస్తుంది. ఈ కారం వేసుకొని ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయ్యే విధంగా కారము ఇదంతా ఈ ఆయిల్‌లో ఫ్రై కావాలి. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సరిపడినంత. ఒక స్పూన్ ఉప్పు అయితే పడుతుందండి. ఇందాక మనం ముందుగా ఒక స్పూన్ వేసాము. ఇప్పుడు ఒక స్పూను. అదేవిధంగా ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు పడుతుంది. 2 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మెంతి పిండండి. అంటే జీలకర్ర మెంతులు కూడా ఒక హాఫ్ స్పూనే వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. ఇది వేసుకోండి ఖచ్చితంగా. వేసుకొని అన్ని మసాలాలు మంచిగా మిక్స్ అయ్యి ముక్కలకు పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అన్ని మసాలాలు కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. చివరిగా నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసము ఎంత అంటే పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది. చిన్నవైతే 2 నిమ్మకాయలు సరిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత కర్రీని అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి. అంతేనండి. ఈ చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా! చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి అదేవిధంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.